లాస్ట్ టైం నేను కర్నూలు నుంచి బెంగళూరు ట్రావెల్ చేసినాను. సర్వీస్ నెంబర్ 6627 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో నందికొట్కు డిపో బస్సు. ఈ బస్ 10 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 గుత్తి దాటిన తర్వాత న్యూ అమోఘ్ హోటల్ దగ్గర భోజనానికి అయితే ఆపినాడు. మళ్ళీ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో రివ్యూ అయితే ఇస్తాను. ఇక్కడ మీల్స్ తీసుకుంటే 150 రూపీస్ అవుతుంది. అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే 150 రూపాయలు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే 170 రూపాయలు, మీరు పన్నీరు ప్లస్ రోటీ తీసుకుంటే పన్నీరే 230 రూపాయలు, రోటీ ఈచ్ రోటీ 25 రూపీస్ అన్నాడు. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాను, 150 రూపాయలు పడింది. మన వెజ్ ఫ్రైడ్ రైస్ తెచ్చి అయితే పెట్టినాడు. చెప్పిన ఒక 10 మినిట్స్కి తెచ్చినాడు. అంటే సర్వీస్ ఫాస్ట్గా ఉంది, అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసినదే వేడి చేసి తెచ్చినాడని నాకైతే డౌట్ అయితే కొడుతుంది. ఓకే, తిని అయితే రివ్యూ అయితే ఇస్తాను. ఇంతకుముందు తిన్నాను, నాకు పెద్ద అనిపించలేదు. ఈసారి రివ్యూ చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. ఓవర్ స్పైసీ చండాలంగా ఉంది టేస్ట్ అయితే. ఒకవేళ వెజ్ ఫ్రైడ్ రైస్ స్పైసీ అనుకున్నా సరే, మీల్స్ తీసుకున్న వాళ్ళు కూడా అదే చెప్పినారు, మీల్స్ అస్సలు బాగాలేదంట. 150 రూపీస్కి జస్ట్ ఒక రోటీ ఇస్తాడు, ఒక బౌల్లో రైస్ ఇస్తాడు అంతే, మళ్ళీ నో ఎక్స్ట్రా రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్న వాళ్ళు, అంటే నేను వెజ్ తీసుకున్నా కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్న వాళ్ళకు కూడా ఓవర్ స్పైస్ అనిపించి వాళ్ళు కూడా సగం వదిలేసి వెళ్ళిపోయినారు. అలాగే సర్వీస్ తీసుకుంటే సర్వీస్ కూడా కొంచెం లేటే, రెస్పాండ్ అయితే సరే కారు. తర్వాత పన్నీరు రోటీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయినారు. ఓవర్ రేటు, దాని తగ్గట్టు టేస్ట్ కూడా లేదని వాళ్ళు ఈవెన్ కౌంటర్ దగ్గర వెళ్ళి కూడా సీరియస్ అయినారు. అంతంత రేట్లు పెట్టి మీరు కనీసం ఫుడ్ ప్రిపరేషన్ సరిగా లేకపోతే ఎలా అని కొంతమంది ముఖం మీదనే తిట్టేసి అయితే వెళ్ళిపోవడం జరిగింది. నాకు అర్థం కాదు, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఆపే హోటల్సే దరిద్రంగా ఉంటాయో లేదా దరిద్రంగా ఉన్న హోటల్స్ని వీళ్ళు చూజ్ చేసుకుంటారో నాకు అర్థం కాదు. కానీ చాలా హోటల్స్ నేను చాలా చోట్ల తిని చూసినా కదా, ఎక్కడ పెద్ద ఫుడ్ పరంగా టేస్ట్ అయితే అనిపించదు, క్వాలిటీ అంతంత మాత్రమే ఉంటుంది. వాళ్ళకు ఫ్రీ ఫుడ్, అలాగే ఒక 200 రూపీస్ ఇస్తాడు, అంటే డ్రైవర్లకి ఇద్దరికి 100 మంది ఇస్తాడు. అన్నీ ఫ్రీనే కాబట్టి వాళ్ళకి ఎలా ఉన్నా సరిపోతుంది. మనం అమౌంట్ పే చేయాలి, డబల్ ఛార్జెస్ అన్నీ కూడా. నన్ను అడిగితే మీరు కర్నూలు నుంచి బయలుదేరే వాళ్ళు ఈ బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఫుడ్ బ్రేక్లో మీరు ఇంటికాడ నుంచి ఏదో చిత్రాన్నమో లేదా చపాతీనో మీరు కట్టుకొని రావడం బెటర్. పోనీ అమౌంట్ పెట్టిన దానికన్నా సాటిస్ఫాక్షన్ అంటే అలా కూడా లేదు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ ఫుడ్ తినకపోవడమే చాలా బెటర్. నేను లాస్ అయినాను, మీకు కూడా అదే చెప్తున్నా. ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.